ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకుంటుందా లేకపోతే మైనారిటీల బుజ్జగింపులు కులాల కుంపట్లు జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి లాంటి అంశాలతోనే ముందుకెళ్తుందా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ గేమ్ మొదలుపెట్టబోతోందా మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయింది. క్రమంగా తగ్గుతూ వస్తున్న దాని సంఖ్యాబలం ఈ ఎన్నికల్లో 25 సీట్లలోపే ఆగిపోయింది. జార్ఖండ్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది ఆ పార్టీ పరిస్థితి. 34 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సొంతంగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మోదీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింది. ఇండీ కూటమిలో అతిపెద్ద పార్టీయే అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటేనే ప్రాంతీయ పార్టీలు భయపడే పరిస్థితి. మహారాష్ట్ర నుంచి కనీసం ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇటీవల హర్యానాలో నిరాశ ఎదురైన తరువాత ఇప్పుడు ఈ దెబ్బ తగలటం ఇబ్బందికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్లోనూ చతికిల పడింది. దేశంలో ఇండియా కూటమిలో మిగతా భాగస్వామ్య పక్షాలు మెరుగుపడుతున్నా తమ పాత్ర తగ్గిపోతూ వస్తోంది. మహారాష్ట్రలో 288లో 101 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. గెలిచిన స్థానాలు మాత్రం కేవలం 16. అంటే స్ట్రైక్ రేట్ 16% కూడా లేదు. ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విశ్లేషించుకోవడం లేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ గుడ్లు తేలేస్తోంది. ఆడలేక మధ్యల ఓడన్నట్లు తప్పులు ఈవీఎంల పైన కూడా తోస్తోంది. Now in Maharashtra, of course, Congress and Mahavikas Aghadi has done very badly. Everybody knows. Some of our leaders in Maharashtra, we sat together and analyzed yesterday. Ashok Gehlot ji, Bhupendra Baghel ji, they were all chief ministers. They were, ex-chief ministers. We all sat together and analyzed. The information we got is surprisingly that EVMs are hacked. Not in every constituency, but selectively, I believe they have hacked the EVMs. That is what we discussed. If that is true, then we don't have to say anything about it. And we are going to appeal to the Election Commission also again. Party will take a decision on that. మహారాష్ట్ర ఫలితాలతో పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన అస్తిత్వం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో జతకట్టడం వల్లే వాటికి ఆ పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే జార్ఖండ్ ముక్తి మోర్చలా కొంతకాలం నిలబడేవారిమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇండీ కూటమిలో అత్యంత పనికిమాలిన పార్టీ కాంగ్రెస్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డును వారు ఇప్పుడు వేలెత్తి చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు సంబంధం లేని సమస్యలు లేవనెత్తుతూ బీజేపీ పక్షాలపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శిస్తున్నారు. అదానీ, వీర్ సావర్కర్, హిందుత్వపై రాహుల్ కామెంట్లు చేయడంతో శరద్ పవార్, ఉద్ధవ్ వారించారు. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా సామాన్యులకు అర్థం కాని అంశాలపై మాట్లాడుతున్నారు రాహుల్. നമ്മുടെ പ്രവർത്തനത്തിന്റെ ഭാഗമായിട്ട് നമ്മൾ ചെയ്യുന്നതാണ്, അസ്യൂം ചെയ്യുന്നതാണ്. നമ്മളതിനകത്ത് ഒരു കാൽക്കുലേറ്റ് ചെയ്യാണ്, കിട്ടും 15 വരെ എത്തും എന്ന് തോന്നിയതുകൊണ്ടാണ് 15 എന്ന് പറയുന്നത്. അപ്പോൾ അത് ഒരു നടന്ന പ്രവർത്തനത്തിന്റെ വസ്തുതാപരമായ പശ്ചാത്തലത്തിൽ വന്ന റിസൾട്ടാണ്. റിസൾട്ട് അതൊരു അപ്രതീക്ഷിതമല്ല, അത് നമുക്കൊരു അർഹതപ്പെടാത്തതല്ല, അർഹതപ്പെടുന്ന ഭൂരിപക്ഷമാണ് ഞങ്ങളത്. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొచ్చే అవకాశం లేదు. ఆ పార్టీతో వెళ్లడం వల్ల మునిగిపోయామని ఇండీ కూటమి నేతలు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్, అదానీ, వక్ఫ్ బిల్, ఆర్టికల్ 370 లాంటి అంశాలపై పార్లమెంటులో నిలదీయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అసెంబ్లీ ఫలితాల తర్వాత దాని వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 పునరుద్ధరించమని చెప్తే బీజేపీ అంతకన్నా గట్టిగా భారత్ లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమని, దానికి ప్రత్యేక రాజ్యాంగం, ప్రతిపత్తి ఎందుకని బీజేపీ కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంది. బీజేపీ తన గేమ్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా లేదా కాంగ్రెస్ ఇతర
బీజేపీని వ్యతిరేకించేటువంటి డిఎంకే లేదా సిపిఎం ఇటువంటి పార్టీల నాయకత్వాన్ని కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కనుక వాటికి వ్యతిరేకంగా దాని కుట్రలు అది సాగిస్తూనే ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే పులి అనేటువంటిది ఒకసారి పులి తన స్వభావాన్ని ఎప్పుడు మార్చుకోదు. రంగులు మార్చుకోవచ్చు, వేషాలు వేసుకోవచ్చు తప్ప పులి స్వభావం మారదు అనేది కూడా మనం గమనించాలి. బీజేపీ కూడా అలాంటి పులే. మిత్రపక్షాలని మింగేస్తుంది, శత్రుపక్షాలను కూడా మింగేస్తుంది. తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని గమనించాలి. ప్రాంతీయ పార్టీలను పక్కన పెడితే బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఆ పార్టీని ఖతం చేయడమే బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ లేని భారతావనిని సాధిద్దామనేది అమిత్ షా లాంటి వారి నినాదం. ఒకప్పుడు దేశమంతా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఉత్తరాదిన ఒక హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణలో బీజేపీ 3వ స్థానంలో ఉంది. కాబట్టి రాజకీయాలు చేయకపోవచ్చు గాని కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ జోరు పెంచింది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లలో బీజేపీ గెలవగా కాంగ్రెస్ కేవలం 9 సీట్లలోనే గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ కోల్పోయింది. కర్ణాటకలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం తేలిక కూడా. క్యాంపు రాజకీయాలకు, రిసార్ట్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు కర్ణాటక.